ఒకవైపు హైడ్రా కూల్చివేతలు, మరోవైపు కేటీఆర్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ఒకసారి దాని గురించి ప్రత్యేకమైనటువంటి కథనాలు స్వేచ్ఛలో రావడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న ఏది అపర్ణకు సంబంధించినటువంటి దాంట్లో దాదాపు 17,000 కోట్ల స్కామ్ ఒకటి బయటపడ్డది. దానికి సంబంధించి దాని కొనసాగింపుగానే ఇది ఒకసారి చూద్దాం. ఫేక్ మనుషులు, ఫోర్జరీ సంతకాలు, ఆపరేషన్ కొండకల్ పార్ట్ 2. 50 ఎకరాలు కొట్టేసిన ఉదయ్ కుమార్ రెడ్డి, కొండకల్ తండాలో విక్రమ్ దొర పాలన అంతా ఆయనేనంటూ గుడ్డిగా నమ్మిన గురిజనులు, అభివృద్ధి చేస్తానని ఆగం పట్టించిన ఆగ్రహం, కేటీఆర్ పేరు గట్టిగా వాడకం, అపర్ణ కంపెనీలోకి ఉదయ్ కుమార్ వచ్చాకే లిటిగేషన్ భూముల్లో పెట్టుబడులు, దొంగ పత్రాలతో 50 ఎకరాలు కొట్టేసినటువంటి వైనం, ఫోర్జరీ నకిలీ పత్రాలని ఫిర్యాదు చేసినా పట్టించుకొని కాకీలు, ఫేక్ మనుషులతో రికార్డులు మార్చారని కోర్టు ఆదేశాలతో చివరికి కేసు నమోదు. 3 నెలల క్రితం కేసును క్లోజ్ చేసిన పోలీసులు భూములపైకి పట్టాదారులను రానివ్వకుండా ప్రైవేట్ సైన్యం, వాటిని పర్యవేక్షించేందుకు ఏసీపీ, 3 సిఐలు, హైకోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా పనులు చేస్తున్న అపర్ణ అంటూ చూస్తున్నాం. సీలింగ్ యాక్ట్తో ఎందుకు పనికిరాదన్న 217 ఎకరాల భూమిని ఇలా మింగేశారు. సర్వే నెంబర్స్ వారిగా 800 ఎకరాల్లో ఎంత లీగల్, ఎంత ఇల్లీగల్, గిరిజనులు చదువుకు దూరం చేసి వారి జీవితాలతో ఆడుకున్న వైనమేంటో ఊరంతా కబ్జా, అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి అరాచకాలేంటో ఆపరేషన్ కొండకల్ పార్ట్ 3లో చూద్దామంటూ ఒకసారి దీనిలో కూడా మొత్తం క్లియర్గా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. చాలా క్లియర్గా ఈ విక్రమ్ అనేటువంటి అక్కడ ఉన్నటువంటి దొర ఆయన అండదండలతోటి ఉదయ్ కుమార్ రెడ్డి, అపర్ణలో పార్ట్నర్ ఉదయ్ కుమార్ రెడ్డి మెయిన్గా దీనిపైన పెద్ద ఎత్తున ఆయన అక్కడ 800 ఎకరాలను ఏది సీలింగ్లో ఉన్నటువంటి 800 ఎకరాలను మొత్తానికి అయితే ఆక్రమించుకున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. 17 ఎకరాలకు సంబంధించినటువంటి 1700 కోట్ల సంబంధించినటువంటి అంశం. స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం కాస్ట్లీ ఏరియాలో భూముల్ని కథం పట్టిస్తున్న అపర్ణ కంపెనీ బండారాన్ని స్వేచ్ఛ బిగ్ టీవీ బట్టబయలు చేసింది. ఈ వ్యవహారంలో తవ్వే కొద్ది సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. విక్రమ్ రెడ్డి అన్ని తానై 400 గిరిజన కుటుంబాలకు దొరగా ఉన్నాడు. ఇతని తాత జగ్గారెడ్డి దేశ్ముఖ్, సుభద్రాబాయి నిజాం కాలంలో తాకిదారులుగా ఉండేవారు. 2150 ఎకరాలకు ముక్కుపిండి పన్నులు వసూలు చేసి ఇచ్చేవారు. వారికి పిల్లలు లేకపోవడంతో నరసింహారెడ్డి దత్తత తీసుకున్నారు. ఈయనకు 2 కుమారులు, విక్రమ్ రెడ్డి దొర, విజయ్ కుమార్ రెడ్డి దొర. వీరిద్దరితో పాటు ఓ అమ్మాయి. విజయ్ కుమార్ పెళ్లి చేసుకోకుండానే విడిపోయాడు. విక్రమ్ రెడ్డికి శ్రీరామ్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఊరంతా కబ్జా చేసి 17,000 కోట్ల స్కామ్కి తెరతీశారు కాబట్టి ఔటర్ రింగ్ రోడ్కు ఆమడ దూరంలో ఉండే కొండకల్ తండాలో ఈనాటికి చదువురాని వారు 80% ఉన్నారంటే దొర ఎలా పాలించారో అర్థం చేసుకోండి. 800 ఎకరాల్లో 50 ఎకరాలు దోచుకున్న తీరు ఈ ఆపరేషన్ కొండకల్ పార్ట్ 2లో చూద్దామంటూ చూస్తూ ఉన్నాం. సో అర్థమవుతుంది కదా, కొండకల్ దగ్గర అంటే హైదరాబాద్కు సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క కొండకల్ గ్రామంలో ఈ అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనే అక్కడ విక్రమ్ రెడ్డి దొర అనేటువంటి ఆయన అండదండలతోటి ఆ ఊరు మొత్తాన్ని కూడా మొత్తానికి కబ్జా చేసినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాదాపు ఈ యొక్క స్కామ్ 17,000 కోట్లకు పైన ఉండేటువంటి అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. చూడండి, మనుషుల రికార్డులను అన్నింటినీ మాయం చేసి చాలా పెద్ద ఎత్తున వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. కొండకల్లో ఎక్కడైనా ఎకరం 10 కోట్ల దాకా పలుకుతుంది. ఊరంతా విక్రమ్ రెడ్డి ద్వారా చేతిలో ఉంది. సీలింగ్ యాక్ట్ వచ్చిన భూములను దొంగదారిన ఎలా రక్షించుకోవాలో రక్షించుకున్నాడు. డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిన తర్వాత ఎన్నో ఆర్ఓఆర్ సాదా బైనామాలు వచ్చిన రికార్డులో ఆ ఏడాది 2 ఏళ్ల కబ్జాదారు కాలంలో ఎక్కించి ఊరుకునేవారు. ఇలా 2150 ఎకరాల్లో కొంతమంది బంధువులకు అమ్మేసుకున్నారు. అందులోనే దూర బంధువు వేదూరు సుదర్శనమ్మ, అరుంధతి రెడ్లకు ఇక్కడ 50 ఎకరాల భూమిని సీలింగ్ యాక్ట్ వస్తుందని తెలిసి అమ్మేశారు. సర్వే నెంబర్ 366, 67, 85, 86, 90లో రెవెన్యూ రికార్డులో పేర్లు మారాయి. 390లో 12 ఎకరాల భూమి క్లియర్గా సాగు చేసుకున్నారు. రామచంద్రారెడ్డి భార్యలు సుదర్శనమ్మ, అరుంధతి రెడ్డి వారి వారసులకు ఎక్కడెక్కడ భూములు ఇవ్వాలో వారి పేర్లపై చిక్కడపల్లిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వీల్ డిడ్ డాక్యుమెంట్ నెంబర్ 32/1982 చేశారు. అయితే తన భర్త రామచంద్ర చనిపోయిన తర్వాతనే ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. 2018లో ఆ ముగ్గురు కాలం చెల్లిన తర్వాత 2018లో ప్రొసీడింగ్ నెంబర్ B/2346/2018లో రెవెన్యూ రికార్డులో 12 ఎకరాలకు సక్సెషన్ చేర్చుకున్నారు. అయితే 50 ఎకరాలకు మొత్తంగా మరో సులోచనమ్మను సృష్టించి 2002లో యూబీ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అమ్మినట్లు సేల్ డీడ్ చేశారు. ఇందుకు సాక్షులుగా విక్రమ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ దొంగ పత్రాలు ఫేక్ వ్యక్తులు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకుని 2019లో మ్యూటేషన్ చేసుకున్నారు. ఈ విషయం తెలియడంతో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలతో 2019లో యూబీ హోమ్స్ ప్రొసీడింగ్స్ నిలిపేయాలని ఆదేశించింది. కానీ అదే యూబీ కంపెనీ అపర్ణ కంపెనీలో డైరెక్టర్ ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి ధరణి వచ్చిన తర్వాత అపర్ణ హోమ్స్కు అమ్మేస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇప్పుడు హైకోర్టులో అపర్ణ సంస్థ అన్నింటిపైన కేసు వేసి రైతులను అటు పట్టదారులను కోర్టులో కేసు ఉందని
చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడి మొత్తం 800 ఎకరాలకు గోడబెట్టి ఊరంతా కబ్జా చేసి యుద్ధం ప్రకటించిండు విక్రమ్ మరియు అదేవిధంగా ఉదయ్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తులతోని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా వాడకం ఒకటే, అంటే ఏవైనా కానీ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే అంటే ప్రభుత్వాలు మారినా తమ డబ్బు అండతోటి ఆర్థిక ప్రయోజనాలతోటి మొత్తానికైతే వాళ్ళని లొంగ తీసుకొని ఆ ప్రభుత్వ పాలకుల చేత వీళ్ళ పనులు చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది, జరుగుతుంది కూడా. ఇప్పుడు కూడా గతంలో కేసీఆర్ పాలనలో కూడా ఎవరైతే చాలా పెద్ద ఎత్తున అడ్వాంటేజ్ అంటే ఎవరైతే పొందారో వాళ్ళే మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మొత్తానికైతే అందరినీ కూడా కన్విన్స్ చేసేసుకొని డబ్బు మూటలు అప్పచెప్పేసి వాళ్ళు కూడా తమ పనులు చకచక సాగిస్తున్నటువంటి విషయాలు తెలుస్తున్నాయి. సో దానిలో అపర్ణ కానీ మై హోమ్ కానీ వీళ్ళందరూ కూడా గతంలో కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దగ్గరైపోయామా లేకపోతే ఇంకా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళతోటి మొత్తానికి బిజినెస్లు పంచుకోవడం ఏదో మొత్తానికైతే జరుగుతూ ఉంది, చాలా స్పష్టంగా జరుగుతూ ఆ అక్రమాలను అన్యాయాలను కొనసాగిస్తూనే ఉన్నారు. సో ఇవన్నీ మరి ఎప్పుడు అవుతుందో ఇందో చూడాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది. వైపు హైడ్రా కూల్చివేతలు, మరోవైపు కేటీఆర్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు ఒక్కొక్కరిగా బయటపడుతూ ఉన్నాయి. ఒకసారి దాని గురించి ప్రత్యేకమైనటువంటి కథనాలు స్వేచ్ఛలో రావడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న ఏది అపర్ణకు సంబంధించినటువంటి దాంట్లో దాదాపు 17,000 కోట్ల స్కామ్ ఒకటి బయటపడ్డది. దానికి సంబంధించి దాని కొనసాగింపుగానే ఇది ఒకసారి చూద్దాం. ఫేక్ మనుషులు, ఫోర్జరీ సంతకాలు, ఆపరేషన్ కొండకల్ పార్ట్ 2, 50 ఎకరాలు కొట్టేసిన ఉదయ్ కుమార్ రెడ్డి, కొండకల్ తండాలో విక్రమ్ దొర పాలన అంతా ఆయనే అంటూ గుడ్డిగా నమ్మిన గురిజనులు, అభివృద్ధి చేస్తానని ఆగం పట్టించిన ఆగ్రహం, కేటీఆర్ పేరు గట్టిగా వాడకం, అపర్ణ కంపెనీలోకి ఉదయ్ కుమార్ వచ్చాకే లిటిగేషన్ భూముల్లో పెట్టుబడులు, దొంగ పత్రాలతో 50 ఎకరాలు కొట్టేసినటువంటి వైనం, ఫోర్జరీ నకిలీ పత్రాలని ఫిర్యాదు చేసినా పట్టించుకొని కాకీలు, ఫేక్ మనుషులతో రికార్డులు మార్చారని కోర్టు ఆదేశాలతో చివరికి కేసు నమోదు, 3 నెలల క్రితం కేసును క్లోజ్ చేసిన పోలీసులు, భూములపైకి పట్టాదారులను రానివ్వకుండా ప్రైవేట్ సైన్యం, వాటిని పర్యవేక్షించేందుకు ఏసీపీ 3 సిఐలు, హైకోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా పనులు చేస్తున్న అపర్ణ అంటూ చూస్తున్నాం. సీలింగ్ యాక్ట్తో ఎందుకు పనికిరాదన్న 217 ఎకరాల భూమిని ఇలా మింగేశారు. సర్వే నెంబర్స్ వారిగా 800 ఎకరాల్లో ఎంత లీగల్ ఎంత ఇల్లీగల్, గిరిజనులు చదువుకు దూరం చేసి వారి జీవితాలతో ఆడుకున్న వైనం ఏంటో ఊరంతా కబ్జా, అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి అరాచకాలేంటో ఆపరేషన్ కొండకల్ పార్ట్ 3లో చూద్దామంటూ ఒకసారి దీనిలో కూడా మొత్తం క్లియర్గా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. చాలా క్లియర్గా ఈ విక్రమ్ అనేటువంటి అక్కడ ఉన్నటువంటి దొర ఆయన అండదండలతోటి